హలో మై డియర్ ఫెలోస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టాలనిపించి పెడుతున్నాను. ఈ వీడియో ఏంటంటే మన 90s కిడ్స్ యొక్క ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎలా అంటే వాళ్ళ మదర్స్, మన చాలామంది 90s కిడ్స్ యొక్క పేరెంట్స్ అమ్మ నాన్నలు చదువుకొని ఉండరు. సో అమ్మ డబ్బులు ఎంచాలా అని అమ్మ వాళ్ళకి ఎంత ఎంచాలో తెలియదు కాబట్టి మనల్ని అప్రోచ్ అవుతారు. సో అప్పుడు మనం వాళ్ళకి మనీ ఎంచిస్తే మనకి ₹2 అట్లా ఇచ్చేవాళ్ళు. నాన్నకి చెప్పను అని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండింటారు. సో చూసి ఎంజాయ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అమ్మ డబ్బులు ఎంచుతున్నాను. అట్లా చేసి 60,000 వడ్డీకి ఇచ్చింది మా అమ్మ. 60,000 నాకు ఇయ్యమా అంటే ఇయ్యదు. ఎవరు పెట్టాలా అన్నామంట. నేను పెడతాను కదమ్మా. చిన్నప్పటి నుండి మా అమ్మకి డబ్బులు వేస్తే చిన్నప్పుడు ₹2 ఇచ్చేది నాకు. డబ్బులన్నీ ఎంచుదే. మా అన్నగారిని ఎంచినాడు అనుకో, ఎత్తుకుని పోతాడు. ₹2 కదా, అన్నీ తీసుకుని పోతాడు. ₹2 ఇవ్వకపోయింది అనుకో చిన్నప్పుడు మా నాన్నకి చెప్తానేమని నేను కదమ్మా. ఇప్పుడు కూడా మా నాన్న చెప్తా అంటే భయపడుతుంది. ఆమె కూరగాయలు ఆమె సొంతంగా పెరుకొచ్చుకుంటుంది. సొంతంగా ఇంటికాడికి ఎవరన్నా వస్తే అమ్ముకుంటుంది. అవే డబ్బులు ఎన్నొట్టు చేసింది చూడి. గ్రేట్. ఎవరికి ఇస్తావే డబ్బులు లాస్ట్కి? నాకే, అన్నకే, అక్కకే? అక్కకి ఎంత? మా అక్కకి డబ్బులు ఇచ్చింది ఇంతకుముందు 20,000 30,000 అట్టు ఇచ్చింది కదమ్మా. 2 లక్షలు ఏటుంటే తెచ్చినావమ్మా? కళ్ళకళాడు అవి అవ్వవి మీ అమ్మవి. అవన్నీ చేపించి దాంట్లోకి మా అవ్వవి ఈమెకి ఇచ్చింది చిన్న కూతురు అని. అవన్నీ చెడగొట్టి ఒక 2,000 10,000 ఇచ్చింటుంది అనుకో. 10,000 15,000 వేసి చేపించింది. మళ్ళీ ఈమె చేపించిందంట. ఇప్పుడు కొన్ని మెత్తగా ఉన్నాయి. మా నాన్న 200 మంచినీళ్ళకేమో ఇచ్చినాడంట. మెత్తగా ఉన్నాయి, మార్పించుకోమా అని చెప్పిన నేను. అవి ఇప్పుడు 200 మెత్తగా ఉండేటి వల్ల తీసేయాలంటుంది. కదమ్మా. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎంచుకుంటూనే ఉంటుంది మా అమ్మ. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకుని నేను అప్పుడు చిన్నప్పుడు ₹2 అన్నీ తీసుకునే. ఇప్పుడు ₹10 కాదు ₹2 కూడా తీసుకున్నా. నేను సంపాదించిన కూడా నువ్వు ఇవ్వాలి కదమ్మా ఎంచినందుకు. లేకుంటే నేను చెప్తా. నేను ఎదవడవు. నీకు మళ్ళీ ఎంచేయండి నేను చెప్తాను. నాకు ఈ గొలుసు వెండిది గొలుసు చేపిస్తా అన్నావు. ఎప్పుడు? ఇప్పుడు ఏదైతే ఆ డబ్బులు మరి ఇప్పుడు ఉండేటివన్నీ వడ్డీలకి ఇచ్చింది నిన్న నాతో ఎంచుకొని. మళ్ళీ ఇప్పుడు చేపిస్తుందంట. యాటుంటే తెస్తుంది డబ్బులు. 800 800కి వస్తుంది గొలుసు నీకు. ఎవరిది అది? ఏది యాడ దొరికింది చూడు. యాడ దొరికింటే తీసుకుని. ఎండది కాదు ఇది, ఇత్తడి. మరి ఇత్తడి దొరికితే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. తెలుదు మా అమ్మకి ఇత్తడి యాదో ఎండి యాదో తెలుదు. గొలుసు దొరికితే తీసుకొని వస్తుంది. ఎవరు చెప్పరు ఎండిదని? నీదే కదమ్మా ఇట్లాంటిది. నీదే ఉండేది ఇంతకుముందు. మా అమ్మ పట్టేది ఇది మామూలుగా డిజైన్. ఇవి పాత డిజైన్. ఇవి ఇట్లాంటివే. ఇలా ఇవన్నీ ఏంటి దీన్ని ఇవి ఏమంటారు? మిరియాల పట్టీలా? మిరియాల. ఇవి మిరియాల మాదిరి ఉన్నాయని కింద మిరియాల పట్టీలు అంటారు. పాత ఓల్డ్ మోడల్ మా అమ్మవి కదమ్మా. మా సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి మా ఛానల్ని, మా చిన్నోడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసి చెప్పే నీ అమ్మ నేను డబ్బులు ఏం చేంజ్ చెప్తున్నా నేను చెప్పు మరి సంగతి చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నోడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్.